గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క కొన్ని విషయాలు మనము వింటుంటేనే, ఆలకిస్తుంటేనే, చూస్తుంటేనే అవి మనకి తెలియకుండా ఉండేటువంటివి, కొత్తగా ఉండడం, వింత ప్రవర్తనలు, ఇలా మనకి చాలామందిలో చూస్తుంటాం. అది మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం, మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో, మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో, జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఇబ్బంది పడుకుంటూ, తనలో తానే ఇబ్బంది పడుతూ, మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి. పిచ్చివాడీడు, వీడికి మెంటల్ వచ్చింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం, నొప్పులు రావటం, ఇలా మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి. దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి, తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఏం కాదులే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం, ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట. దీనికి అంతటికీ కారణం, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, దీని అంతటికి కారణం ఏంటంటే కనుక, మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది. ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, కాలాజాదు, వశీకరణం, మందు పెట్టడం, ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి. యక్షిణి విద్యలు, బాగల్ముఖి, భానుమతి, ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు. కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు. కాలభైరవుని పూజిత వాళ్ళు అంటారు, ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే, ఇలా చేయడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం, విరక్తి, విసుగు, కోపం, చికాకు, ఆందోళన, వ్యసనం, రంది, ఓర్చుకోలేని తత్వం, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. ఆస్తి కోసం, ఒక మనిషి ఇష్టం ఉండి వశపరుచుకోవడానికి, ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు, ఆశలు, కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇలా చేయించబడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా, అది దాని ప్రకారంగా మాత్రమే చేయాలి. అయితే ఇందులో కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది, వారికి తీయించుకునే విధానం ఏంటి, అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక, మనం మొదటగా ద్వాదశ రాశుల్లో నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి రాశి ఏంటి, వారి నక్షత్రాలు ఏంటి, వారి యొక్క గుణగణాలు ఏంటి, వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు. అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా, లేదా ఏ ఆలయానికైనా వెళ్ళటమా, చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక, ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి ఏదైతే ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి ఉందో, సింహరాశి వారికి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగల్ముఖి విద్యలు, యక్షిణి విద్యలు, అలానే మనకి
ఈ సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వశీకరణం, చేతబడి, ఇలాగా కాలాజాదు, మందు పెట్టడం లాంటి ఏదైనా జరిగి ఉంటే వారికి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కనుక ఎవ్వరి మాట వినరు, మొండి తత్వంతో ఉంటారు, ఎంతో ప్రేమించేటువంటి అన్నయ్యలు తమ్ముళ్ళు మాట వినరు, ఎంతో ప్రేమించేటువంటి తల్లిదండ్రి మాట వినరు, పెళ్ళై ఉంటే భర్త మాట వినరు, పెద్దోళ్ళు ఏంటి పిల్లల మాట వినరు, వారికి జీవితం వారిదే, వారు ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో వారే, ఏం పట్టదు, తినలేదా ఓకే, తల్లినా వదిలేస్తారు, తండ్రినా వదిలేస్తారు, పిల్లలనా వదిలేస్తారు, భార్యనా భర్తనా ఎవరి గురించి ఆలోచించరు. ఫస్ట్ సిమ్టమ్ ఇదే సింహరాశి వారికి. రెండో సిమ్టమ్ ఫుడ్డు తినరు, తిన్నా అరగదు. ఇక్కడ ఈ కింద పార్ట్, లోయర్ పార్ట్ భాగం పెరుగుతూ ఉంటుంది. అంటే నడుముల దగ్గర నుంచి కింద పార్ట్ పెరుగుతూ ఉంటుంది. మోకాళ్ళ దగ్గర నుంచి కింద నొప్పులు వస్తాయి, సరిగా నడవలేరు. మనము సూదితో పొడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అరికాళ్ళలో. ఇవన్నీ సిమ్టమ్స్. హెయిర్ ఫాల్ అవుతూ ఉండిద్ది. ముఖం కూడా పెద్ద కోళ్ళ ముఖం అయిపోద్ది. ఈ కోళ్ళ ముఖం అయిపోవటం, పెద్ద మనుషుల్లా తరహాగా ఉండడం, 20 సంవత్సరాలకి 50 సంవత్సరాల తరహాగా ఉండడం, కోపం రావటం, చికాకు రావటం, ఇంట్లో ఉండాలి అనిపించకపోవటం, ఎక్కువగా తిరగటము, అందరిని వదిలేయటం లాంటివి. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా సింహరాశిలో ఉన్నాయా? చదువుకోమంటే కూడా స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళరు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళరు. జాబ్ చేయమంటే చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎవరైతే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ చేయించారో వారి కోసం మాత్రమే జాబ్ చేస్తారు. వారే కావాలి జీవితంలో, ఇంకేమీ వద్దు, ఎవరెడు పోయినా అవసరం లేదు. ఇలాంటి సిమ్టమ్స్ మన సింహరాశి వారికి ఉన్నాయా? ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్య కాదు, ఇంకోళ్ళ మీద ఇంట్రెస్ట్ కాదు, వశీకరణ జరిగింది మీకు. వశీకరణో, బ్లాక్ మ్యాజిక్కో, హిప్నటిజమో, చాతబడో, యక్షిణి విద్యలో, బగల్ముఖి విద్యలో, కళాజాదునో, మందు పెట్టడమో ఇలాంటి ఖచ్చితంగా మీకు ఏదో జరిగింది. స్పిరిట్ జరిగిందో, స్పిరిట్ జరిగితే జీవితంలో కోలుకోలేరు. ఇంక వీటన్నిటికీ నేను మీకు పరిష్కారం దొరుకుతుంది, కానీ స్పిరిట్కి పరిష్కారం చాలా లేట్గా దొరుకుతుంది. అది పాయిజన్ లాంటిది, చాప కింద నీరు లాంటిది, ఎప్పుడుకో ఎక్కుతుంది, అది దిగదు. అయితే మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మీకు వశీకరణ అయినట్టు లెక్క. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయకి వెళ్ళటం, అక్కడ ప్రదక్షిణాలు చేయటం, అర్చన, హోమం, ధ్యానం, దీక్ష తీసుకోవడం లాంటివి చేయాలి. హనుమాన్ మందిరంకి వెళ్ళినా పర్వాలేదు. నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణ చేయండి. నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయండి. శివాలయంలో అర్చన, అభిషేకం చేసుకోండి. దీని ద్వారా మీకు కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది, పూర్తిగా అయితే కాదు. నాలా సమీపంలో ఎవరైనా గురువులు ఉంటే చూపించుకోండి, లేదా నాలాంటి వారికి ఫోన్ చేసి అడగండి. పరిహారాలు దొరికి మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే దాని దగ్గర రెమెడీస్, పరిహారాలు అయితే మీకు ఖచ్చితంగా లభిస్తాయని నేను అనుకుంటా ఉన్నాను. ఒకరోజు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు మనిషిగా మారేదానికి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మరొకటి ఏంటంటే మీకు చిన్న పరిహారం, అంటే మీకు పూర్తిగా అయితే నయం అవ్వదు. పూర్తిగా అలాంటి గురువు దగ్గరికి వస్తేనే నయం అవుతుంది. చేయించబడితే ఫ్రీయే, మీకు తీసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అంటే సమయం, మీ సమయం వేస్ట్ అవుతుంది, కానీ తప్పదు. మీలాంటి వారు ఎవరు ఉండే సింహరాశిలో ఉన్నవారైతే ప్రయాణాలు కూడా చేయడం తగ్గించండి. అందరినీ దూరం చేసుకోకండి, ఆలోచించుకోండి. గురువు దగ్గరికి వెళ్ళండి. హాస్పిటల్ కోటే కాదు, మీకు ఆరోగ్య సమస్యలు ఏమి లేవు. ఇలాంటి జరగడం వల్లే మీకు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా సలహా తీసుకుంటారో గురువు దగ్గరికి వెళ్ళి కూడా సలహా తీసుకోవడం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరు. ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ఏదో విధంగా వాళ్ళ స్వార్థం కోసం పనిచేసేటువంటి వాళ్ళు. దానికి నిరదర్శనంగా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి మనం కొనుక్కొచ్చు లాంటివంటి. కాబట్టి ఆ మేర చూడండి. ఇక చిన్నపాటి పరిహారం, కొంతమేర ఉపశమనం కోసం అయితే చెప్తాం. ఆ పరిహారం ఏంటంటే కర్పూరం, పచ్చది కావచ్చు, హారతిది కావచ్చు, ముద్ద కావచ్చు, ఏ కర్పూరం అయినా సరే, కర్పూరం ఒక 2 తీసుకొని, గసగసాలు ఒక 20 గ్రాములు, బ్లాక్ పెప్పర్ సీడ్ ఒక 20 గ్రాములు, ఎండుమిరపకాయ గింజలు ఒక 20 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 20 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 20 గ్రాములు, పసుపు కొమ్ములు ఒక 2 ఇవి తీసుకొని, జాజికాయలు ఒక 2, ఇవన్నీ కూడా తీసుకొని ఒక గ్రీన్ కలర్ క్లాత్, బ్లౌజ్ పీస్ కలర్ గ్రీన్ కలర్ క్లాత్లో ముడుపు కట్టండి. ఈ ముడుపు కట్టిన దాన్ని 5 రోజుల పాటు మీరు ఎక్కడైతే నిద్రిస్తారో అక్కడ సమీపంలో పెట్టుకోండి, లేదా మీ తల దగ్గర పెట్టుకొని తల కింద పెట్టుకోవచ్చు. అయిపోయిన తర్వాత మీకు కొన్ని కళలు వస్తాయి. ఆ కళల్లో మీకు ఏం జరుగుతుందని తెలుస్తుంది, గమనించుకుంటూ ఉండండి. అయితే 5 రోజుల తర్వాత అది తీసుకొని తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ తీసేసుకొని మీ లోపల ఉన్న ఆందోళన, చికాకు, చిరాకు ఇవన్నీ కూడా తీసేయాలనైనా అనుకొని
మీకు స్టమక్లో ఉంటే వాంతి చేయించుకోండి. వాంతి అంటే మీకు మీరు చేసుకోకూడదు. ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే వాంతి చేస్తాడు. మీరు ఎప్పటి నుంచో పెట్టినటువంటి మందులు మోకాకులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అయితే మరొకటి, ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ క్లాత్లో కట్టేసి మీకు తల కింద పెట్టుకొని 5 రోజుల తర్వాత తల దగ్గర నుంచి కాలు వరకు దిష్టి తీసేసి 7 సార్లు పారేడు నీటిలో వేయండి. అయిపోయింది. ఆ తర్వాత నిండుకుండా అన్నం వండుతారు కదా, దాని నుంచి మొదటి ముద్ద తీసుకొని దానిలో ఒక చిటికెడు ఆవాలేసి తల చుట్టూ దిష్టి తీసేసి, మంగళవారం రోజు తల చుట్టూ దిష్టి తీసేసి బయట పడేయండి. కుడితిలో పడేయండి, కుక్కలో పడేయండి, బయట పడేయండి. ఇందులో మీకు కొంతమేర ఉపశమనం అయితే కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి వారి సిమ్టమ్స్ ఉన్నవారు ప్రయాణాలు చేయకండి, ఇబ్బంది పడతారు. ఈ కొంతమేర ఉపశమనం కనిపిస్తుంది. ఇంకా కావాలంటే సమీప దూరంలో గురుగారి దగ్గరికి వెళ్తే కొన్ని పరిహారాలు చెప్తారు. అవి పాటించినట్టయితే ఖచ్చితంగా మీకు పాజిటివ్ అనేది వస్తుంది.